సో స్కారీ. ఇక్కడే ఉంది. ఓ మై గాడ్, డు యూ హియర్ దట్? ఐ కెన్ ఫీల్ దట్ ప్యూర్ బ్రీజ్, ఎయిర్ బ్రీజ్ నాకు బాగా తెలుస్తుంది. ఓ మై గాడ్, ఇట్ బర్డన్. కానీ ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. శాంపిల్ బాక్స్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ మిరియాలు ఉన్నాయి, ఇలాచీ ఉన్నాయి, లవంగ మొగ్గలు, జాజి పువ్వు, అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ దాల్చిన చెక్క. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ ఎందుకు పెట్టారంటే పోలీసు వాళ్ళని, సడన్గా ఫ్లడ్స్ వస్తుంటాయి, అప్పుడు చాలా డేంజర్. ఐ లవ్ కర్లాడ్. అట్లీస్ట్ మనం 1-2 days స్పెండ్ చేయాలి. అట్లీస్ట్ 2 days. 1 day అయితే కాదు, పక్కా 2 days పెట్టుకోవాలి. 2 days పెట్టుకుంటేనే ఇంత బ్యూటీని ఆస్వాదించగలం. లేదంటే డెఫినెట్లీ మిస్ అయిపోతారు. 1 day ప్యాకేజీలు అవి నమ్మొద్దు, అవి అసలు వర్తే కాదు. మీకు ఏదో 2-3 ప్లేస్లు చూపించి దారిలో చూపించి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఐ డోంట్ బిలీవ్ దాట్. పొద్దున్న నుంచి తిరుగుతున్నాము, ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క ఆనిముత్యంలా ఉంది. ఇదైతే భయ్యా సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్. సో గైస్, పైకి నడుస్తున్నాం, కొంచెం ట్రెక్ చేయాలి. ఇంకో కింద నుంచి మెట్లా ఉన్నాయి, ఓ పక్కన స్లైడ్ వే లాగా ఉంది. ఆ స్లైడ్ వే మీద నడుచుకుంటూ పైకి ఎక్కుతున్నాం. అండ్ దిస్ ఈజ్ ఏషియాస్ సెకండ్ బిగ్గెస్ట్ ఎర్త్ డ్యామ్ అంట. హాయ్ డూడ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ Day 2 ఇన్ వాయనాడ్. Y3లో ఉన్నాను నేను. ఎగ్జాక్ట్లీ నేను మార్నింగ్ లేచాను, ఫ్రెష్ అయిపోయాను. నేను నైట్ చూపించాను కదా మీకు, రూమ్ అన్నీ చూపించిన తర్వాత ఫుల్ చాలా చల్లగా ఉంది. నేను ఆ నైట్ అయితే రికార్డ్ అయిన టెంపరేచర్స్ అయితే 19 degrees అలా 20 degrees అలా రికార్డ్ అయింది. సో నిన్నైతే ఫుల్ వర్షం, నేను మధ్యాహ్నం. ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ఎండ. చూడండి పైకి ఎలా ఉందో, ఫుల్ ఎండ. నేను ఇప్పుడు Y3 విలేజ్ బయటకు వచ్చాను, హాస్టల్ నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చి సెంటర్కి వచ్చా. సో ఐ టుక్ అన్ ఆటో. యాక్చువల్లీ నా దగ్గర ఒక ఐటినరీ ఉంది, ఒక 6-7 ప్లేసెస్ వరకు ఈరోజు ప్లానింగ్ ఉంది. సో ఆ ప్లేసెస్ అన్నీ ఏంటి అనేది మీకు ఒక్కొక్కటి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఓకే, మనకేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ చూడాలి ఫస్ట్, అంటే బడ్జెట్ తక్కువలో ఎలా వెళ్ళాలి. ఎందుకంటే బ్యాక్ ప్యాకర్స్ తర్వాత ఈ వీడియో చూసి చాలామంది ఇన్స్పైర్ రావచ్చు, వాళ్ళు కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. సో ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఈరోజు కూడా నేను ఏం చేశానంటే ఒక్కొక్క ప్లేస్ నేను తిరగకుండా ఈ ఆటో మాట్లాడుకున్నాను. వాడికి చెప్పాను, బాబు నాకు ఇన్ని ప్లేసెస్ కవర్ అవ్వాలి, నాకు ఆల్మోస్ట్ ఒక 2 daysలో నేను ఒక 10 to 15 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అవన్నీ ఏంటి అనేది ఒక్కొక్కటి మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వాయనాడ్ జర్నీ. కమ్ ఆన్. సో గైస్, ఐ ఆమ్ గోయింగ్ టు బనాసుర డ్యాము. చెప్పా కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటినరీ ఇన్ వాయనాడ్. అండ్ ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాల్సిన ప్రదేశం అంటది. అండ్ మీరు ఎన్ని గూగుల్లో సెర్చ్ చేసినా ఏం చేసినా ఫస్ట్ ప్లేస్లో, అంటే టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది బనాసుర డ్యామ్. సో ఆన్ ద వేలో వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ దగ్గర ఆగాను నేను. అండ్ వెనకాలంతా కాఫీ తోటలు, టేక్ చెట్లు అన్నీ ఉన్నాయి. బట్ ఐ జస్ట్ స్టాప్డ్ అ పాయింట్. డ్యామ్కి ఇంకొంచెం దగ్గరలో ఒక 3-4 kilometers దూరంలో ఉన్నాను. I just wanted to show you this place. This is so damn great ఉంది. ఒక్కసారి చూపిస్తాను. ఇట్స్ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. యుల్ గో గైస్, యుల్ గో మ్యాడ్. చూడండి ఒక్కసారి. నేను అలా 360 degrees రొటేట్ చేస్తాను. ఓకే, ఎస్, దిస్ ఈస్ ద లొకేషన్. వావ్, చూస్తున్నారా బాయ్స్? అందుకే ఊరికనే పిలవలేదు దీన్ని, గాడ్స్ ఓన్ కంట్రీ అని ఊరికనే పిలవలేదు. అక్కడ చూసారా క్లౌడ్స్ టచ్ అవుతున్నాయి మౌంటైన్ని.
బ్యూటిఫుల్ రైట్, సో బ్యూటిఫుల్. చలో లెట్స్ గో టు ద డ్యామ్ నౌ. సో గైస్ ఫైనలీ ఐమ్ ఇన్సైడ్ ద డ్యామ్. బనాసుర సాగర్ డ్యామ్ అంటారంట దీన్ని. యు నో వాట్, దిస్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ ల్యాండ్ ఎర్త్ డ్యామ్ అంట. అంటే ఎర్త్ డ్యామ్ అని ఒక టర్మ్స్ ఉంది. ఇండియాలోనే ఫస్ట్ లార్జెస్ట్ అండ్ దిస్ ఈస్ ఏషియాస్ సెకండ్ బిగ్గెస్ట్ ఎర్త్ డ్యామ్ అంట. సో నాకు కూడా తెలియదు, ఇప్పుడు వచ్చే వరకుని అసలు చూద్దాం అసలు ఈ డ్యామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అడల్ట్కి 40 రూపీస్ ఎంట్రీ పెట్టారు. సో నేను మా తస్లీం బాయ్, సో మా ట్రావెలర్ ఈయన మా ఆటో తీసుకున్నారని చెప్పాను కదా. ఇతని డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను. ఇఫ్ సమ్మన్ కమింగ్ టు వైనాడ్ అండ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ థింగ్స్, ఇతని నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. తను కాల్ చేయండి. మంచి ప్యాకేజ్ ఇచ్చాడు, మొత్తం అంత ఏరియాలన్నీ చూపించి నాకు 2 days ఐటినరీ అనమాట. కంప్లీట్ 12 ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే డ్రోన్ అలౌ లేదంట, వీ షుడెంట్ ఫ్లై డ్రోన్ అలౌ లేదని చెప్తున్నారు. వీడియో తీసుకోవచ్చు అంటే 40 రూపీస్ ఎంట్రీ టికెట్, ఇంకో 50 రూపీస్ వీడియో కెమెరాకి. సో అది పే చేసాను. సో దే హవ్ అలౌడ్, కానీ డ్రోన్ అయితే ఫ్లై చేయడానికి అలౌ లేదంట. సో గవర్నమెంట్ ఈజ్ నాట్ అలౌవింగ్. పైన నాకు తెలిసి అవి సోలార్ ప్యానల్స్ అనుకుంటా, సోలార్ ఎనర్జీకి పెట్టినట్టున్నారు. హోప్ యూ కెన్ సీ దిస్ ఆల్ ద డ్యామ్. When I was traveling from Y3 to this Banasura Sagar Dam, దారి పొడుగు లాట్ ఆఫ్ వ్యూస్ మీకు చూపించాను కదా, వ్యూస్ అవి షార్ట్స్ అని వేసాను, చాలా చాలా బాగుంది. అండ్ మాన్సూన్స్లో వస్తే మటుకు సూపర్ ఉంది అసలు. అంటే ద బెస్ట్ టైమ్ టు విజిట్ కేరళ వైనాడ్ ఈజ్ మాన్సూన్స్. ఐ కెన్ ఫీల్ దట్ ప్యూర్ బ్రీజ్, ఎయిర్ బ్రీజ్ నాకు బాగా తెలుస్తుంది. ఐ కెన్ సెన్స్ ఇట్ యాక్చువల్లీ. ఫ్రెష్ ఆక్సిజన్ ఉంది, ఎనర్జీ లెవెల్స్ అయితే సూపర్ ఉన్నాయి. సో గైస్ పైకి నడుస్తున్నాం, కొంచెం ట్రెక్ చేయాలి. ఇగో కింద నుంచి మెట్లా ఉన్నాయి, ఓ పక్కన స్లైడ్ వే లాగా ఉంది. ఆ స్లైడ్ వే మీద నడుచుకుంటూ పైకి ఎక్కుతున్నాం. వావ్, బ్యూటిఫుల్ ఉంది గైస్, చాలా బాగుంది, చాలా 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 బాగుంది. ప్లాన్ చేయండి. చాలా సింపుల్ రావడం ఇక్కడికి, చాలా ఈజీగా రావచ్చు కూడా. సేమ్ లైక్ స్విట్జర్లాండ్లో ఉంది, మినీ స్విట్జర్లాండ్. అక్కడ కాటేజెస్ ఉన్నాయి, అక్కడ కాటేజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్పీడ్ బోట్ కూడా ఉంది, మీకు ఇందాక చూపించాను. మనకి అంత టైం లేదు, బికాజ్ ఈ 1 dayలో నేను చాలా కవర్ చేయాలి. సో యా, దిస్ ఈజ్ ద బనాసుర సాగర్ డ్యామ్. ఇక్కడ చూడండి, ఇక్కడ బీవేర్ ఆఫ్ ద స్నేక్స్, ఇక్కడ పాములు కూడా ఉంటాయంట. ఎవరిని ఇక్కడ దిగి బయటికి వెళ్ళొద్దు అంటున్నారు. డూడ్స్, హోప్ యూ కెన్ సీ స్పీడ్ బోట్ అని చెప్పే కదా, అదిగోండి. అలా స్పీడ్ బోట్లో ఒక 4గురిని ఎక్కించుకొని మొత్తం ఈ లేక్ అంతా, ఈ బనాసుర సాగర్ డ్యామ్ అంతా ట్రిప్ వేస్తాడనమాట. ఓ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఐ లైక్ ద పార్ట్ యాక్చువల్లీ. అక్కడ చూడండి, క్లౌడ్స్ టచ్ అయిపోతున్నాయి. వావ్, దే ఆర్ లైక్ షౌటింగ్, మళ్ళీ అరుస్తున్నారు స్పీడ్ బోట్ వాళ్ళు. దే ఆర్ ఎంజాయింగ్. సో గైస్, దిస్ ఈజ్ ఇట్, ద బనాసుర సాగర్ డ్యామ్ ఎక్స్ప్లోర్ చేసాము. సో బ్యూటిఫుల్ బై, అసలు క్లౌడ్స్ కానీ సో ఆసమ్ ఉంది, ఆసమ్ అంటే ఆసమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీనకుట్టి వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉందంట. సో ఆ ప్లేస్కి తీసుకెళ్తున్నారు ఈయన. సో లెట్స్ గో దేర్ అండ్ ఆ ప్లేస్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఓకే, కానీ ఇంకొకసారి ఫైనల్గా చూసుకోండి భయ్యా, ఎంతసేపు ఉన్నా దానికి తీరట్లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఐ స్పెంట్ ఆల్మోస్ట్ 1 hour ఫొటోస్ అవి తీసుకున్నాను, వీడియోస్ తీసాను. కానీ డ్రోన్ అలౌ చేస్తుంటే మటుకు అదిరిపోయేది, అదొక్క బాధ ఉండిపోయింది. బట్ ఇట్స్ ఓకే బికాజ్ ఇట్స్ అ గవర్నమెంట్ డ్యామ్ అంట. ఆ బనాసుర సాగర్ డ్యామ్ నుంచి జస్ట్ ఒక 4-5 kilometers అనమాట. అదిగో మన చిట్టుమల ఉంది కదా ఆటో, వెనకాల పార్క్ చేసాడు. సో చిట్టుమల వేసుకుని వచ్చాం ఎంత దూరం.
సో ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఈ వేలో వెళ్తే ఒక 400 మీటర్స్ అని చెప్పారు. ఇంకొకటి పైనుంచి వెళ్ళాలి. ఇలా పైనకి వెళ్తే ఒక 500-600 మీటర్స్ అంట. అది క్రాస్లో డ్యామ్ అంటే వాటర్ ఫాల్స్ క్రాస్లో కనిపిస్తుంది. ఇది స్ట్రైట్ వ్యూ అంట. సో చూద్దాము, 2 ట్రెక్ చేయాలి ఉంది కానీ బట్ ఫస్ట్ ఇది వీడియోకి వాటికి బాగుంటుందని చెప్పారు. సో ఇది దీంట్లో వెళ్తున్నా. ఇక్కడ నాకు పడిన ప్రైస్ అయితే కనుక 100 రూపీస్ తీసుకున్నారు. పర్ హెడ్ 100 రూపీస్. సో ఐల్ షో యూ ద వే. ఇవన్నీ షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది గవర్నమెంట్ వాళ్ళది. సో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే టికెట్స్ ఇస్తారనమాట. సో దేర్ ఇస్ అ వే. ఇక్కడ బోర్డు ఉంది వే అని. ఇలా పైనుంచి కూడా వెళ్ళచ్చు. పార్కింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. గైస్ సౌండ్స్ వినిపిస్తున్నాయా? ఇట్స్ లైక్ షౌటింగ్. క్రికెట్స్ అరుస్తున్నాయి మిడతలు, పెద్ద పెద్ద మిడతలు. అయ్యో మై గాడ్, ఇది బర్డ్ ఉంది. సో స్కారీయా. అయ్యో ఇక్కడే ఉంది. ఓ మై గాడ్, డు యూ హియర్ దట్? ఓ ఇదిగో బడా. గైస్ హ్యావ్ యూ సీన్ ఇట్? సో బిగ్ యాక్చువల్లీ. చాలా పెద్ద ఫ్లై అది. ఫారెస్ట్లో నడుస్తున్నట్టుంది నాకైతే ఫీలింగ్. ఎగ్జైటింగ్ ఉంది, అడ్వెంచరస్గా కూడా ఉంది. వే కూడా చాలా వర్షాలు కదా, వర్షాలు పడుతున్నాయి. చాలా బాగుంది బ్రో. అక్కడ చూసారా, అక్కడ వుడెన్ హౌస్ ఉంది. అక్కడ వుడెన్ కాటేజ్ అనుకుంటా. మేబీ మరి వారు ఎవరికి ఇస్తారో. అక్కడ కూడా కాటేజెస్ ఉన్నాయి కింద. కనిపిస్తుంది అక్కడ చిన్న వాటర్ లేక్. యా సో నైస్. కానీ ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. డూట్స్ ఇక్కడ ఏంటో అర్థం కావట్లేదు. డ్రోన్స్ ఎగరనివ్వట్లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో వై దీస్ పీపుల్ ఆర్ నాట్ అలౌయింగ్ టు ఫ్లై డ్రోన్స్. వెరీ 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 మచ్ డిసప్పాయింటెడ్. మనకి అరకు వ్యాలీ దగ్గర వాటర్ ఫాల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరు రిస్ట్రిక్ట్ చేయలేదు. అక్కడ హ్యాపీగా ఎగరేసుకోవచ్చు అని చెప్పారు, ఎక్కడ ఇబ్బంది పెట్టలా. బట్ అక్కడైతే పర్మిషన్స్ కూడా లేవు. ఇక్కడ అడుగుతుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి, మీరు అక్కడికి వెళ్ళి రావాలి అని చెప్తున్నారు. చాలా క్లియర్ ఓపెన్ ఉంది, కానీ చాలా బాగుంది కూడా. ఇక్కడ దిగాలని ఉంది కానీ ఇక్కడ ఇట్స్ నాట్ అలౌడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ బార్ గేట్స్ పెట్టేశారు, నో ఎంట్రీ అని పెట్టారు. డూట్స్ ఇక్కడ ఒక చిన్న ఓపెనింగ్ ఇచ్చారు, వెళ్ళి చూడమని దయదలిచి. పాపం ఇంత దూరం నుంచి కష్టపడుతున్నారు కదా, వాళ్ళందరికీ ఇక్కడ లోపలికి ఎలా చేసే పర్మిషన్ ఇచ్చారు. చూడండి వ్యూ చాలా బాగుంది. ఇంతే, ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు. సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. చాలా హ్యాపీ అనిపించింది. అంటే దే కేర్ అ లాట్. మనుషుల ప్రాణాల గురించి దే కేర్ అ లాట్. వావ్, వైనాడ్. వాటర్ ఈజ్ సో క్రిస్టల్ క్లియర్ యాక్చువల్లీ. బ్యూటిఫుల్ ఉంది వాటర్. ఆ కింద నుంచి వచ్చాం అలా. ఇంకా పైకి ట్రెక్కింగ్ ఉంది, ఇంకా బాగా పైకి ట్రెక్కింగ్ ఉంది. హలో, హాయ్. ఇక్కడ వాటర్ తాగడానికి పెట్టారు. చాలా బాగున్నాయి యాక్చువల్లీ. దే ఆర్ రియలీ టేకింగ్ కేర్ ఆఫ్ ద పీపుల్. చాలా బాగుంది. ఎక్కడికక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అంటే అలౌ చేయట్లేదు చాలా వరకు. వాటర్ పెట్టారు, డేంజరస్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ చెప్తున్నారు. ఇట్స్ గుడ్. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, చూద్దారండి. డ్రోన్ ఎగరేస్తే భయ్యా ఇక్కడ పిచ్చి లేచిపోయేది. మిస్సింగ్ డ్రోన్ అలాట్ డూట్స్. సో వీఆర్ ఫైనలీ అట్ ద ఎండ్ పాయింట్. ఇక్కడ ఎండ్కి వచ్చేసామంట. 2000 ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి పైకి వెళ్తే సైడ్ వ్యూ ఒకటి కనిపిస్తున్నారు కదా, అది బాగా పైన ఉంది, చూపిస్తాను. యూ ఏబుల్ టు సీ. అది అక్కడ ఉంది పైనుంచి వచ్చుంటే అది వస్తాము. కాకపోతే అది ఒక్కటే పాయింట్ ఉంది, వ్యూ పాయింట్, ఇంకేం లేదు. అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. అదే మనము ఈ సైడ్ నుంచి కింద నుంచి వచ్చిన వాటర్ ఫాల్స్ వస్తే అన్నీ చూడొచ్చు. వీ కెన్ సీ ఎవ్రీథింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఎండ్. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళడానికి స్కోప్ లేదు, వ్యూ లేదు. బట్ సీరియస్లీ చాలా బాగుంది. కానీ స్నానం చేయడానికి వాటికి అలౌ చేయట్లేదు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ ఎందుకు పెట్టారంటే పోలీస్ వాళ్ళని, సడన్గా ఫ్లడ్స్ వస్తుంటాయి, అప్పుడు చాలా డేంజర్. ఇక్కడ కూడా వాటర్ వచ్చేస్తుందంట, ఈ వాక్ వేలో కూడా వాటర్ వచ్చేస్తుందంట. అంత వాటర్ ఫ్లో అయిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. అందుకనే వాళ్ళు ఏమంటారంటే ఎక్కడికక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టి కాపలా కాయిపిస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ వెరీ
గుడ్ థింగ్ యాక్చువల్లీ. మన సైడ్ ఉంటారు కానీ ఇంత పర్టికులర్గా లేరు అక్కడ, ఇంత కేర్ అది లేదు. బట్ ఇక్కడ చాలా బాగుంది. కానీ ఒక్కటే బాధ, డ్రోన్ అలౌ చేయట్లేదు అండ్ దిగడానికి స్నానం చేయడానికి అలౌ చేయట్లేదు, అది ఒక్కటే ప్రాబ్లం. బట్ దిస్ అ వెరీ గుడ్ ప్లేస్. చాలా ట్రెక్ చేసాము, ఆల్మోస్ట్ ఒక 400 మీటర్స్ ట్రెక్ చేసుకుని పైకి వచ్చాను. వర్త్ వాచింగ్ అండ్ వర్త్ కమింగ్ కూడా. వాటర్ తాగమన్నారు ఆవిడ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆంటీ. సో నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను, చాలా బాగుంది వాటర్ యాక్చువల్లీ, స్వీట్ ఉంది. ఎందుకంటే ఇది చెట్లలో కొమ్మల్లోంచి వస్తుంది కదా, కొండల్లోంచి. చాలా చాలా మంచి ఉపయోగపడే చెట్ల నుంచి వాటి రూట్స్ని పట్టుకుని టచ్ చేసుకుని మొత్తం సారం తీసుకుని, అంటే మంచి మంచి వైటమిన్స్ మినరల్స్ తీసుకుంటుంది అనమాట. వాటర్ తీసుకుని ఇక్కడికి వస్తుంది. సో హార్డ్నెస్ కానీ pH కానీ చాలా పర్ఫెక్ట్ ఉంటాయి వాటర్లో. కొంచెం లేత కొబ్బరికాయ నీళ్ళు తాగితే ఎలా ఉంది అంత స్వీట్ ఉంది. సీరియస్లీ మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. వాటర్ ఫాల్స్ అయిపోయింది, పైకి వచ్చాం. ఫుల్ దాహం వేస్తుంది. అక్కడ వాటర్ తాగగానే సరిపోలేదు, ఇక్కడ నిమ్మరసం చేస్తున్నారు అక్క. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొక ఐటెం ఉందంట దగ్గరలో. సో దీని డ్యామ్ దగ్గరలో 2-3 ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేసేస్తున్నాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా. ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం మనం చాలా ట్రావెల్ చేయాలి. ఇంకొక నాకు తెలిసి ఈరోజు నేను ఒక 6 to 8 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాను. ప్రస్తుతానికి 2 అయినాయి. టైం కూడా 12:30 దాటింది, ఆల్మోస్ట్ గెటింగ్ 1. సో ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాం. విల్ ట్రై టు విజిట్ యాజ్ మెనీ యాజ్ ప్లేసెస్ ఐ క్యాన్. చూద్దాం, ఓకేనా? సో ఆన్ ద వే మళ్ళీ రిటర్న్ వస్తున్నాం, వేరే ప్లేస్కి వెళ్తున్నా. షిఫ్ట్ అవుతుంటే నాకు సడన్గా ఇది కనిపించింది. ఇది బనాసురా స్పైసెస్ అండ్ ఆయుర్వేదిక్ గార్డెన్ అని కనబడగానే ఒకసారి ఆకమని చెప్పాను. ఇది కూడా బనాసురా స్పైసెస్ అండ్ ఆయుర్వేదిక్ గార్డెన్ అని కనిపించింది. సో సూపర్ మార్కెట్ కూడా ఉంది లోపల. అంటే లోపల మనం ఏమన్నా అంటే బెస్ట్ క్వాలిటీ అండ్ ఆర్గానిక్వి ఉన్నాయంట. సో అవి కూడా మనం తీసుకోవచ్చు. స్పైస్ గార్డెన్లోకి వచ్చిన తర్వాత ఈ పైనుంచి పందిర్లా ఉన్నాయి. యాక్చువల్లీ ప్లాస్టిక్ పూలు అనుకున్నాను, దీస్ ఆర్ రియల్, యాక్చువల్లీ రియల్ ఫ్లవర్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో, చూడండి. ఇదిగోండి, ఇవన్నీ అవే డ్యూట్స్. సో చెప్పే కదా ఇక్కడ స్పైస్ గార్డెన్ ఉందని. ఆ స్పైస్ గార్డెన్లో దే ఆర్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్ ఆల్సో. అంటే న్యాచురల్గా వీళ్ళు హార్వెస్ట్ చేసి వీళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు అన్నమాట. ఇక్కడ డిస్ప్లే పెట్టారు. వీళ్ళకి ఇండియాలో ఎక్కడ బ్రాంచెస్ లేవంట, ఓన్లీ ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ మసాలా స్పైసెస్ నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నీ, అంటే అన్ని జబ్బులకి, రొంపకి, మోకాలు నొప్పులకి అండ్ వెరికోస్ వెయిన్స్, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ కూడా న్యాచురల్గా ఇక్కడ అడవిల్లో, కేరళ అడవుల్లో పట్టి న్యాచురల్గా ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఐ వాంట్ టు షో యూ. నేను ఇక్కడ టేస్ట్ చేద్దాం అనుకున్నాను, కొన్ని మీకు కూడా చేసి చూపిస్తాను. చూసి ఆల్ ప్రొడక్ట్స్ అనమాట, ఇక్కడ అన్నీ ఉన్నాయి. అండ్ వీళ్ళది అడ్రస్ కూడా ఆల్మోస్ట్ బనాసురా సాగర్ డ్యామ్ దగ్గరలోనే ఉంది ఇది. అండ్ దిస్ ఈజ్ లైక్ దీని పేరు కూడా బనాసురా స్పైస్ గార్డెన్ అనమాట. వీ కెన్ సీ ఆల్ ద ప్రొడక్ట్ రైట్స్, అన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ మసాలా సామాన్లు, దాల్చిన చెక్క, ఇలాచీ అండ్ మిరియాలు, లవంగ మొగ్గలు అన్నీ ఉన్నాయి. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ. అండ్ ఇగోండి ఈ బాక్స్ ఉంది కదా, అండ్ దిస్ ఈజ్ ద శాంపుల్ బాక్స్. ఈ శాంపుల్ బాక్స్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ మిరియాలు ఉన్నాయి, ఇలాచీ ఉన్నాయి, లవంగ మొగ్గలు, జాజి పువ్వు, అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ దాల్చిన చెక్క, అండ్ ఇవి జాజికాయ, అండ్ ఇది పెప్పర్. మన పెప్పర్ అంటాం కదా, పెప్పర్. చూద్దాం, ఫస్ట్ క్వాలిటీ అంటున్నారు, లెట్స్ సీ. బాగుంది, చాలా బాగుంది అండ్ చాలా బాగుంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ఉంది కదా లవంగ మొగ్గ, ఈ లవంగ మొగ్గని ఇలా గిల్లితే లైట్గా ఆయిల్ వస్తుందంట. అంటే ఇంత ఆయిల్ స్టేజ్లో ఉన్నది కొనుక్కుంటేనే నెంబర్ 1 క్వాలిటీ అంట. కానీ మనం తినే అన్ని డ్రై ఐటమ్స్ అంటే డ్రై అయిపోయినాయి ఉంటాయి, అందులో ఆయిల్ రాదు. సో ఇట్లాగా పచ్చిగా అప్పుడే హార్వెస్ట్ చేసిన లవంగ మొగ్గలు అయితే మంచి ఆయిల్ వస్తుందంట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. మీకు తెలియదు, మీరు పీల్చారు కాబట్టి నేను పీల్చానని చెప్తున్నా. ఇప్పుడు ఒక మిరియం లోపల వేసుకున్నా, మనం జనరల్గా రొంప చేసినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు పాలలో కలుపు తాగుతాం కదా, ఇది 1-2 పౌడర్ చేసుకొని వాటర్లో కలుపుని తాగితే చాలంట. అవి మనం చాలా ఎంత ఒక టేబుల్ స్పూన్ అంత పౌడర్ వేసి చేస్తాం. ఇట్స్ నాట్ గుడ్. ఇంకా నా నోట్లో స్పైసీగా ఉంది, ఇంకా నోట్లో స్పైసీగా ఉంది భయ్యా. అండ్ ఇది లవంగమ్మ కూడా తింటా నోట్లో పెట్టుకుని. బాబా ఫస్ట్ క్వాలిటీ షూర్, నిజంగా దీస్ ఆర్ రియల్లీ గ్రేడెడ్ ఫస్ట్ క్వాలిటీ. సూపర్ ఉన్నాయి గైస్, డెఫినెట్లీ ఇది కూడా మన ఒక ఐటినరీలో భాగం పెట్టుకోండి. సరదాగా టైం ఉంటే కనుక డెఫినెట్లీ బనాసురా స్పైస్ గార్డెన్ విజిట్ చేయండి. ఎంట్రీ టికెట్ అయితే 100 రూపాయలు. లోపల స్పైసెస్ అంటే మిరియాలు, దాల్చిన చెక్క,
ఎక్కడ తీస్తారు ఎలా తీస్తారని ఒక డిస్ప్లే పెట్టారన్నమాట లోపల. నిజంగా నేచర్ ప్రొడక్ట్స్ అనమాట, ప్రాసెస్డ్ అనేవి. నో ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ లేదా ఎండిపోయినాయి లేదా సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ మన ఊళ్ళో కొనుక్కుంటూ ఉంటాం షాపుల్లో, అవన్నీ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ అసలు ఎండిపోయి అందులో జ్యూస్ కానీ ఆయిల్ కానీ ఏమి ఉండవు. ఇది చాలా స్పైసీ ఉంది. స్మెల్ చూస్తుంటేనే చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. డ్యూట్స్ బాగుంది కదా ఈ స్పైస్ గార్డెన్, బనాసురా స్పైస్ గార్డెన్ అండ్ నేచర్ గార్డెన్. డ్యూట్స్ గెస్ వాట్, నేను ఎక్కడని తెలుసా? కర్లాడ్ లేక్ ఇన్ కేరళ. అంటే నేను చెప్పాను కదా ఆ బనాసురా డ్యామ్ రోడ్లోనే ఇంకొక మంచి ఐటినరీలో ఒక భాగం ఇది. అక్కడికి వచ్చేసాను. లైట్గా పైన ఎండ ఉంది, కొంచెం చిరాగ్గా ఉంది, బట్ అయినా కూడా ఈ ప్లేసెస్ చూస్తుంటే చాలా ఎనర్జీ వస్తుంది నాకైతే. అండ్ పక్కన ఎండ దొబ్బేస్తుంది. అండ్ ఇదిగో సవక టోపీ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎలా ఉంది టోపీ? బాగుంది కదా, మీరు కూడా ప్లాన్ చేయండి. అండ్ ఐఎమ్ అట్ ద ఎంట్రీ గేట్ అనమాట కర్లాడ్ లేక్. అండ్ ఇలా పైకి వచ్చాము, 100 వేల పైకి రాగానే ఇంకో దిస్ ఈస్ ద కర్లాడ్ లేక్ ఎంట్రీ. బాగుంది. ఇక్కడ ప్రతిదీ కూడా ఏంటంటే గవర్నమెంట్ అండర్లో నడుస్తున్నాయి, ప్రతిదీ ఫారెస్ట్ గవర్నమెంట్ అండర్లో నడుస్తున్నాయి అనమాట. సో దిస్ ఈస్ ద లేక్, కర్లాడ్ లేక్. ఇక్కడ కూడా యాక్టివిటీస్ ఉన్నాయి, అడ్వెంచర్స్ ఉన్నాయి, కానీ మనం అన్నీ చేసేసాము. బట్ ఒకసారి మీ గురించి చూపించాలి అండ్ నేను కూడా ఒకసారి చూద్దామని చెప్పి ఐమ్ జస్ట్ గోయింగ్ ఇన్ సైడ్. దిస్ ఇస్ ఎంట్రీ. టికెట్ కౌంటర్ ఇక్కడ 40 రూపీస్ పర్ అడల్ట్ 40 రూపీస్, చిల్డ్రన్ 30 రూపీస్, సీనియర్ సిటిజన్ అయితే కనుక ఓన్లీ హాఫ్ రేట్ 20 రూపీస్. థ్యాంక్ యూ. సో గైస్ దిస్ ఈస్ ద ఎంట్రీ. ఇక్కడ బోటింగ్ ఉంది, చిల్డ్రన్స్ పార్క్, టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి. దే హ్యావ్ ఎవ్రీథింగ్. సో సీ ద లిస్టెడ్ ఐటమ్స్, కయాకింగ్, బోటింగ్, బ్యాంబూ రాఫ్టింగ్ కూడా ఉంది, చిల్డ్రన్స్ పార్క్, జాగింగ్ ఏరియా. ఇవి చూడడానికి మనకి ఏదో ఎప్పటి నుంచో ఉన్నట్టు కాదు, ఇవన్నీ రీసెంట్గా కట్టినాయి అనమాట. ఈ ప్లేసెస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. లేక్ అయితే చాలా బాగుంది. ఇట్స్ లైక్ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ వాళ్ళు చూపించే చొరవ కానీ వండర్ఫుల్ ఉంది. ఐ లవ్ కర్లాడ్. ఏ సో ఇక్కడ వచ్చిన విజిటర్స్, ట్రావెలర్స్ నడవడానికి లోపలికి దారిలా వేశారు. ఒక్కొక్క హబ్స్ కింద ఉన్నాయి. అండ్ ఇదిగో నేను అలా నడుచుకొచ్చాను లోపలికి. ఇక్కడ నుంచి ఇలా నడుచుకొని వచ్చితే కనుక ఇలా నడుచుకుంటూ అలా చుట్టూ తిరగచ్చు అనమాట. ఆ లేక్ చుట్టూ తిరగచ్చు. చూస్తున్నారా? లేక్ చుట్టూ తిరగచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి కదా. చూడండి హౌసెస్ ఉన్నాయి అక్కడ. ఎలా కూడా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు అండ్ ఇలా కూడా వెళ్ళొచ్చు. అంటే ఇలా ఫ్యాంటాస్టిక్ గైస్, సో ఇన్క్రెడిబుల్ బాయ్స్. లుక్ ఎట్ దాట్ గైస్, ఇట్స్ సో క్రేజీ కదా. ఫ్యాంటాస్టిక్ బాయ్స్. బాగుంది చూడండి లొకేషన్. ఇదిగోండి నా బ్యాక్ సైడ్ లొకేషన్. సో ఫ్యామిలీస్తో వస్తే డూడ్స్ దిస్ గోయింగ్ టు బి అ వండర్ఫుల్ ట్రిప్. అంటే పిల్లలు పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ కొంచెం నడవడం కష్టం, కొంచెం ట్రెక్ చేయాలి. సో అది మీరు ముందే చూసుకోవాలి. ఎవరికైనా మోకాలు నొప్పులు ఉన్నాయి, లేదంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేదా నడు నొప్పులు ఉన్నాయంటే దొబ్బదెక్కడ. ఎందుకంటే కేరళ వస్తే మాత్రం డెఫినెట్లీ యూ హ్యావ్ టు ట్రెక్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రతి ప్లేస్లో కూడా వాకింగ్ చేసేయడానికి ప్లేసు అండ్ అలా తిరుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటే ఆ మజా వేరు భయ్యా. సో దిస్ ఈస్ కేరళ మాన్సూన్ ట్రిప్ అండ్ విల్ ప్లాన్ ఫర్ అ వింటర్ ట్రిప్ కేరళ ఆల్సో. ఇవ్వండి కాయాకింగ్ చేయడానికి ఇవన్నీ బోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ప్యాడ్లింగ్ బోట్స్ అనమాట, చేసుకుంటూ వెళ్ళచ్చు. దిస్ ఇస్ నైస్ రైట్. సో this is it for Karlad Lake and we'll shift to the next location. Okay, stay tuned guys. Next item వచ్చి ఇక్కడ ఎన్ ఊరు అనే ఒక యాక్టివిటీ ఉంది. ఎన్ ఊరు అంటే తెలుగులో మన ఊరు అనేది ఒక ఆర్టిఫిషియల్ విలేజ్ క్రియేట్ చేశారంట వీళ్ళు. వైతిరికి దగ్గర, అంటే వయనాడులో ఉన్న వైతిరి పక్కనే అనమాట. ఒక 10 కిలోమీటర్స్ వచ్చాము. అండ్ ఇది కూడా చాలా మంచి వ్యూస్ ఉన్నాయి దీనికి. ఇది కూడా ఐటనరీలో ఒక మంచి భాగము. సో ఇది వెళ్ళి కానీ లోపలికి వెళ్ళి అసలు ఏంటిది, ఎలా ఉంటుంది అన్నీ చూద్దాము. అండ్ ఇక్కడ డ్రోన్ పర్మిషన్ ఇచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక యాక్టివిటీలో ఒక డ్రోన్ పర్మిషన్ ఇచ్చారు. సో ఫీలింగ్ సో హ్యాపీ. చూద్దాము డ్రోన్ ఎగరేసి. సో ఎంట్రీ ఫీజు వచ్చి మనిషికి 50 రూపాయలు తీసుకున్నారు. అండ్ కెమెరా వాటికి పర్మిషన్కి 150 రూపీస్ అడిగారు. అండ్ జీప్ షేరింగ్ జీప్ అయితే కనుక 40 రూపీస్ పర్ పర్సన్.
ఒక జీప్కి 300 రూపాయలు తీసుకుంటున్నారు. 8 మంది ఎక్కచ్చంట. సో షేరింగ్ జీపు ప్లస్ కెమెరా కాస్ట్ ప్లస్ ఎంట్రీ ఫీజు కలిపి నాకు టోటల్ పడ్డ కాస్ట్ వచ్చి 240 రూపీస్. సో జీప్ వచ్చింది, ఎక్కిచ్చారు. సో గోయింగ్ టువర్డ్స్ హిల్ టాప్ అనమాట, మన ఊరు. లెట్స్ సీ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. డ్యూడ్స్ ఫైనలీ వీఆర్ అట్ ద గేట్. ఎన్ ఊరు గేట్ దగ్గరికి వచ్చాము. ఇది కొన్న బ్యాక్ సైడ్ ఉంది కదా, ఎన్ ఊరు గేట్. ఇది ప్లేస్ ఎన్ ఊరు. అండ్ యాక్చువల్లీ నడుచుకు రావడం కష్టం. ముందేమనుకున్నంటే బాగా వీళ్ళు బిజినెస్ టాక్టిక్లు, మార్కెటింగ్ టాక్టిక్లు, బిజినెస్ డబ్బుల గురించి ఏదో చేసేస్తున్నారు అనుకున్నాం. కానీ ఇట్స్ నాట్ దాట్. మన కార్లు కూడా ఎక్కువ అంత స్టీప్ ఉంది. ఈ 4x4 జీప్లు అయితేనే మనకు లోపలికి తీసుకురాగలుగుతాయి. అండ్ డెఫినెట్లీ కేరళ వైనాడ్ వస్తే కనుక దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద బెస్ట్ ఐటనరీ ఐటమ్. మర్చిపోకుండా డెఫినెట్గా రండి. ఎంట్రీ అదిరిపోయింది, మరి లోపల ఎలా ఉంటుంది చూడాలి. ప్రజెంట్ అయితే కనుక హిల్ టాప్కి రీచ్ అయ్యాము. ఐఎమ్ అట్ ద హిల్ టాప్. ఇంకా హిల్కి ఎక్కుతున్నాము. వావ్, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి ప్రజెంట్. అండ్ ఇక్కడ నో వాట్, ఇక్కడ వీ హ్యావ్ ఆ డ్రోన్ పర్మిషన్ ఆల్సో. డ్రోన్ కూడా పర్మిషన్. వెనకాల చూడండి భయ్య, లోయ సూపర్ కదా, ఆసమ్ ఉంది. ఇట్ వాస్ లైక్ సూపర్ కూల్ ఉంది. వావ్, ఆసమ్ వ్యూస్ ఉన్నాయి మొత్తం. ఐ థింక్ దట్స్ Y3 అది అనుకుంటా విలేజ్. అక్కడ ఉందో అటువైపు. డూడ్స్ ఒక్కటంటే ఏం చెప్తాం డూడ్స్, ఒక్కటి కాదు, 2 కాదు, ఏ ఈవెంట్కి వెళ్తే అక్కడ వండర్ఫుల్ సీనరీస్ ఉన్నాయి. అసలు ఇంకా కేరళ అంటే మనం చెప్పక్కర్లేదు భయ్య. ఇది ఒక నిజంగా గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుకి పర్ఫెక్ట్ యాప్ట్. ఎందుకు పెట్టారా అనుకున్నాను. అంత ఏముంది భయ్య, మనం ఎప్పుడు చూడలేదు. ఏమనుకుంది అసలు, ఏముంటుంది అంత గాడ్స్ ఓన్ కంట్రీ అనుకుని, అంత పెద్ద గొప్ప విషయం ఉంటుంది ఏముంటుంది అనుకుంటే, పొద్దున్న నుంచి తిరుగుతున్నాము. ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క ఆనిముత్యంలా ఉంది. ఇదైతే భయ్య సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్, లవ్లీ. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. చాలా బాగుంది. ఖచ్చితంగా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఐటనరీస్ బెస్ట్ అనమాట. ఇంకా హిల్ టాప్, ఇంకా హిల్ టాప్లో ఉన్నాము. ఇటుపై చూసేసాను, ఈస్ట్ వెస్ట్ వైపు చూసేసాను. అండ్ బాగా పైకి వెళ్తున్నాము, నార్త్ సైడ్, అంటే ఈ ఎనుగురు విలేజ్ సంబంధించి పైకి వెళ్తున్నాను. చూద్దాం పైన ఏముంటుందో. ఇంకా బాగా హిల్ టాప్ ప్లేస్కి వచ్చాను. ఒక సైడ్ విలేజ్లో పాకలు ఉంటాయి కదా, మనం పూర్వకాలంలో పాకలు ఎలా ఉంటాయి అలా పాకలు వేసి పెట్టారు. ఇదంతా స్కల్ప్చరింగ్ చేశారు, ఇదంతా డిజైన్డే. వెనకాల చూడండి కనబడుతుంది హౌసెస్, సూపర్ ఉంది. ఎందుకంటే నేను ఇంకా ఆల్మోస్ట్ హిల్ టాప్లో ఉన్నాను. ఇదే హిల్ టాప్, అదిగో చూడండి. కింద నుంచి వచ్చాం, ఇలా చూసుకుంటూ వచ్చాం కంప్లీట్గా. ఇట్ వాస్ వర్త్ కమింగ్ హియర్. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నా. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రైబల్ మ్యూజియం లాగా, మన అరకులో ఉంటాయి కదా చిన్న చిన్నవి ట్రైబల్ విలేజ్, ట్రైబల్ మార్కెట్ లాగా.
కిందలో కాటేజెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇవి రెంట్కి ఇస్తారు లేదో నాకు తెలియదు, కానీ లోపల ఏవో చెక్కకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో వాకింగ్ వే త్రూ ద విలేజ్, ట్రైబల్ విలేజ్. పురాతన కాలంలో ఎలా ఉండేవి ఏంటి అనేది ఒక ఐడియా గురించి పెట్టారనమాట ఇక్కడ. హాయ్ హాయ్ బ్రో. దీస్ గైస్ ఆర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి బ్రో మీరు? తమిళనాడు. గుడ్. నాకు ప్రతి ఈవెంట్లో కనబడతానే ఉన్నారు. మనం అక్కడ బనాసుర సాగర్ డ్యామ్కి వెళ్ళాం కదా, అక్కడి నుంచి నేను ముందు వెళ్తున్నాను, వీళ్ళు వెనకాల వస్తున్నారు అనమాట. వీళ్ళు యాక్చువల్ బైక్స్ తీసుకున్నారంట, బైక్స్ తీసుకుని బైక్ మీద వస్తున్నారు. బైక్ బాగుంది బ్రో, ఎక్స్పీరియన్స్ అవునా, సూపర్ ఉంది, బైక్ తీసుకోవచ్చు. యా, సో ఇలా ఫ్రెండ్స్ ఉంటే ఇద్దరు ఉంటే బైక్ తీసుకోవచ్చు, కానీ ఒక్కనే అయిపోయాను కదా నేను, ఒక్కనే అయిపోవడం వల్ల ఈ హ్యాండిల్ చేయడం, కెమెరా హ్యాండిల్ చేయడం కష్టం అయిపోతుంది. సో అందుకనే ఐ టుక్ అన్ ఆటో అనమాట. సో ఆటో అతను ఏంటంటే తనకి డ్రైవింగ్ అంతా పని తను పడతాడు, మధ్యలో బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడం, నెక్స్ట్ ఐటమ్ ఏంటి అనేది చూసుకోవడం, వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అలాంటి ఫ్రెండ్ ఒకరు ఉంటే చాలు పోనీ. మీరిద్దరు లక్కీ, నువ్వు లక్కీ హ్యాపీ, వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు. సో గుడ్. చలో బ్రో, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి. ఈ వీడియో వస్తుంది. సబ్స్క్రైబ్ టు చిల్ గా ఉండాలి మనం ఎప్పుడు, అంతే చిల్ డూడ్. ఓకే, మర్చిపోకండి బ్రో, వైనాడ్ సిరీస్లో ద బెస్ట్ ఐటినరీలో భాగం అనమాట ఇది. డోంట్ మిస్ ఇట్. డెఫినెట్లీ మీరు వస్తే కనుక డెఫినెట్లీ ఇది మిస్ కాకుండా వెళ్ళండి. ఓకేనా? అట్లీస్ట్ మనం 1-2 days స్పెండ్ చేయాలి. అట్లీస్ట్ 2 days. 1 day అయితే కాదు, పక్కా 2 days పెట్టుకోవాలి. 2 days పెట్టుకుంటేనే ఇంత బ్యూటీని ఆస్వాదించగలం. లేదంటే డెఫినెట్లీ మిస్ అయిపోతారు. ఆ 1 day ప్యాకేజీలు అవి నమ్మొద్దు, అవి అసలు వర్తే కాదు. మీకు ఏదో 2-3 ప్లేస్లు చూపించి దారిలో చూపించి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఐ డోంట్ బిలీవ్ దాట్. రూమ్మేట్స్ ఉంటారు లేదా ట్రావెల్ మేట్స్ ఉంటారు, మా జీప్ మేట్స్ వీళ్ళందరూ. దీస్ ఆర్ ఆల్ అవర్ జీప్ మేట్స్. వీళ్ళతోనే షేరింగ్లో వచ్చాను. హాయ్ సార్. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Malappuram. Malappuram. So Kerala, very good. You are in a very good place. Near Calicut Airport. Calicut, yeah. నేను నిన్న క్యాలికట్ నుంచి వచ్చాను. I came from Calicut. సో మేము అందరం జీపేకి వచ్చామన్నమాట. మళ్ళీ మేము అందరం కలిసి we have to go. Say hi guys. Okay. Hi. మనోళ్ళు ఎక్కడ పడితే చెత్త పడుతుంటారు. బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, తాగేసిన వాటర్ బాటిల్స్, టీ కప్పులు, అవసరమైతే తాగేసిన మందు గ్లాసులు కూడా పడుతుంటారు. ఇక్కడ వాళ్ళు సపరేట్ ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి అండ్ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి వెనకాల. సో ఏదైనా చెత్త ఉన్నా ఏమున్నా ఇలాంటి వాటిలో పడేమని చెప్తున్నారు. ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. దిస్ ఏరియా ఇస్ డిజైన్ ఫర్ ఏజెస్ 5 to 12. బాగుంది. ఇక్కడ మేజ్ గేమ్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ అడ్వెంచర్ వాకింగ్లా ఉందన్నమాట చిన్నపిల్లలకి 5 to 12 years ఏజ్. అక్కడ ఉయ్యాలు ఉన్నాయి. డూడ్స్, లుక్ వాట్ ఐ హ్యావ్ ఫర్ యూ హియర్. చాలా చాలా వండర్ఫుల్ ఉంది. బుల్లి స్కల్ప్చరు, కానీ చాలా చాలా అర్థం ఉంది ఇందులో. నాకు ఇందులో ఏంటంటే మనిషి ప్రకృతితో ఎలా విలీనమై ఉన్నాడు అనేది ఈ స్కల్ప్చర్ యొక్క సారాంశం అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐమ్ గోనా షో యూ దిస్ బ్యూటిఫుల్ స్కల్ప్చర్. నా వెనక కనిపిస్తుంది చూడండి. మనిషి యాక్చువల్లీ హీస్ అ హ్యూమన్ బీయింగ్. అందులో మధ్యలో మనకు ఉండే నర్వస్ సిస్టము, లోపల ఉండే పార్ట్స్, హార్ట్ అన్నీ కూడా చెట్టుతో కలిపినట్టు అనిపిస్తుంది. సో ప్రతి మనిషి లోపల కూడా మనకి నరాలు, నర్వస్ సిస్టమ్ అంటే చెట్లు, కొమ్మలు, ఆకులు, వాటికి ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఇక్కడ ఒక స్కల్ప్చర్ అయితే చేశారు. అండ్ ఇందులో చాలా అర్థం ఉందన్నట్టు అనిపించింది నాకైతే. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను అనుకుంది కరెక్టా కదా నాకు తెలీదు, బట్ ఐ హోప్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ పర్ఫెక్ట్ స్కల్ప్చర్ ఫర్ లవింగ్ నేచర్ కూడా మనలో భాగమని చెప్పే ఒక స్కల్ప్చర్ ఇదని నాకు అనిపించింది. ఓకేనా? జస్ట్ లుక్ ఎట్ ఇట్ వన్స్. డూడ్స్, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఈరోజు నేను మీకు చాలా చాలా ప్లేసెస్ తిరిగి చూపించాను. అండ్ వైనాడ్ డెఫినెట్లీ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద డ్రోన్ షాట్ ఆల్సో. నాకైతే డ్రోన్ షాట్స్ చాలా చాలా బాగా వచ్చినాయి అనిపించింది. అసలు వాట్ అ గ్రీనరీ బాయ్స్. అసలు అబ్బా సమస్య లేదు. ఎస్, దిస్ ఈజ్ సీరియస్లీ గాడ్స్ ఓన్ కంట్రీ లానే ఉంది. ఓకే, సో రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్తో మళ్ళీ ఐ ట్రై టు కమ్ బిఫోర్ యూ. అండ్ అప్పటిదాకా స్టే ట్యూన్ టు మీ. ఓకే, good night.